సీఎం జగన్ మేమంతా సిద్ధం 13వ రోజు యాత్ర ధూళిపాళ్ల నుండి మొదలవనుంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడకొండూరు, పేరుచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు చేరుకుంటుంది బస్సు యాత్ర. అక్కడే భోజన విరామం ఉంటుంది. మరోవైపు చుట్టుగుంట సర్కిల్, విఐపి రోడ్ మీదుగా మధ్యాహ్నం 3:30 ఏటుకూరు బైపాస్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ కు చేరుకుంటారు. నంబూరు బైపాస్ వద్దకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది. పల్లెపల్లిలో సీఎం జగన్ కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుండి అపూర్వ స్పందన వస్తోంది. ఇక వీటన్నింటిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి దుర్గా. నామినేషన్ వేయబోతున్నారు ఏపీ సీఎం జగన్ ఏప్రిల్ 22న పులివెందుల్లో. మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కూడా విశేష స్పందన వస్తోంది. ఈ రోజు స్కెడ్యూల్ ఏంటి? సీఎంతో పాటు ఇంకెవరు నాయకులు ఉన్నారు? కృప 13వ రోజు సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ప్రస్తుతం అయితే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ అంటే నిన్న సెలవు కాబట్టి మొన్న ఏదైతే అక్కడ పిడుగురాళ్లలో బహిరంగ సభ నిర్వహించారో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ధూళిపాలలో నైట్ స్టేలో సీఎం జగన్ ఉన్నారు. అక్కడి నుంచి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నారు. ఈ రోజంతా కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఈ రోజు సాయంత్రం ఎటుపాకలో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. నర్సరావుపేట బహిరంగ సభ పిడుగురాలలో జరిగింది. తర్వాత ఇప్పుడు గుంటూరుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బహిరంగ సభ ఇప్పుడు ఎటుపాకలో, అది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటుపాకలో అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పార్టీ నుంచి అలాగే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. 13 రోజులుగా కూడా ఇదే రీతిగా సీఎం జగన్ కి ప్రజలు నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకి కూడా పార్టీలో జోష్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తాను ఏం చేశానంటే గత 5 ఏళ్లలో తాను ప్రభుత్వంలో ఏం అమలు చేశాము, ఏ పథకాలు ఇచ్చాము, ఎలాంటి అభివృద్ధి చేశాము, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకొచ్చాము, వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తిగా సీఎం జగన్ వివరిస్తున్నారు. గతంలోనే సిద్ధం భారీ బహిరంగ సభల్లో కూడా ఇదే విధంగా సీఎం జగన్ తాను ఏం చేశానో చెప్పడంతో పాటు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేయలేదు, ఎందుకు చేయలేదనే విషయాలను కూడా చెప్తున్నారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు తాజాగా అప్డేట్ అవుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ పైన కూడా సీఎం జగన్ తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ముగ్గురు కూడా కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ముగ్గురు నేతలు కూడా కలిసి ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే కోనసీమ జిల్లాలో కూడా నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా పర్యటించారు. అక్కడ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. మరొక పక్క సీఎం జగన్ కూడా అంతకంటే ధీటుగా సిద్ధం భారీ సభలు ఏర్పాటు చేయడం, బస్సు యాత్రతో పూర్తిగా ఫోకస్ అంతా తనపైన వచ్చేలా విధంగా సీఎం జగన్ బస్సు యాత్ర కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా పార్టీ నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. భారీగా జనాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభలతో పాటు మేమంతా బస్సు యాత్ర రెండు కూడా సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు 13వ రోజు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉండబోతుంది. రేపు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి బస్సు యాత్ర కూడా రాబోతుంది. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే మార్గ మధ్యలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారిది వద్ద భారీగా పార్టీ శ్రేణులు సీఎం జగన్ కి వెల్కమ్ చెప్పబోతున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో పాదయాత్ర సమయంలో కూడా పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మరొకసారి అదే విధంగా హైలైట్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు అయితే పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక బస్సు యాత్ర అనేది ముగించిన తర్వాత ఈ నెల 21వ తేదీతో బస్సు యాత్ర పూర్తిగా ముగిసి శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్రను క్లోజ్ చేసిన తర్వాత 22వ తేదీన పులివెందులకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. పులివెందుల్లో 22వ తేదీన ఉదయం 10:30కు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. ప్రతిరోజు మొదటి 10 రోజులు రోజుకి 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో 4 రోజులు 4 కాన్స్టిట్యున్సీల్లో కూడా సభలు అలాగే రోడ్ షోలు నిర్వహించేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక రెండో విడత ఎన్నికల ప్రచారం అయితే ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఉండబోతుంది. కృప. ఓకే దుర్గా.